హాయ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను వెకేషన్ షాపింగ్‌కి వెళ్తున్నాను. ఆన్‌లైన్‌లో చూసాను. బట్ 3, 4 డేస్‌లో డెలివరీ అవ్వట్లేదు. అందుకని డైరెక్ట్‌గా స్టోర్‌కి వెళ్ళిపోయాను. స్టోర్‌కి వెళ్ళిపోయిన వెంటనే బాయ్స్ సెక్షన్స్ చూసాను బికాస్ ఆఫ్ మై బ్రదర్. తను కూడా మాతో పాటు వెకేషన్‌కే వస్తున్నాడు. అందుకోసం తన కోసం కొన్ని టీ షర్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ కూడా తీసుకున్నాము. నెక్స్ట్ అయితే నాకు కావాల్సిన సెక్షన్‌కి వెళ్ళిపోయాను. ఇక్కడ నేను కొన్ని టీ షర్ట్స్ ట్రై చేశాను. అండ్ మ్యాక్స్ డ్రెసెస్ అండ్ కార్డ్ సెట్స్ కూడా ట్రై చేశాను. బట్ కార్డ్ సెట్స్ అయితే నాకు కావాల్సింది ఒక 1 ఆర్ 2 తీసుకున్నాను. అండ్ మీకోసం కూడా కొంచెం కలెక్షన్ చూయించాను. చూసేయండి. ఇక్కడ కనిపించిన వైట్ కార్డ్ సెట్స్ అయితే చాలా ప్రిటీగా ఉంది. అండ్ ఈ క్రీమ్ కలర్ మ్యాక్స్ డ్రెస్ కూడా చాలా బావుండింది. బట్ అది సైజ్ దొరకట్లేదు అనమాట. ఇక్కడ చూయించిన పార్టీ వేర్ డ్రెస్ కూడా చాలా బావుంది. అరౌండ్ 1600 ప్రైస్‌లో ఉంది. ఇక్కడ టమ్మీ టక్కర్స్ కూడా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా మిర్రర్ కనిపిస్తే సెల్ఫీ మ్యాండేటరీ కదా! ఒక సెల్ఫీ తీసేసుకొని కంటిన్యూ టు షాపింగ్ అనమాట. ఇక్క ఇక్కడ నాకైతే హల్దీకి గూడా చాలా బాగా కలెక్షన్ ఉంది అనిపించింది. హల్దీ కలెక్షన్‌లో 1500-1600 రేంజ్‌లోనే ఉంది. ఇందాక చూయించిన హల్దీ డ్రెస్ అయితే చాలా బాగుండింది. నేను కొన్ని మ్యాక్స్ డ్రెసెస్ ట్రై చేశానన్నాను కదా! ఈ బ్రౌన్ కలర్ ఒకటి అండ్ క్రీమ్ కలర్ ఒకటి. క్రీమ్ కలర్ సైజ్ లేదు. అందుకనే బ్రౌన్ కలర్ తీసుకున్నాను నేను. ఈ బ్రౌన్ కలర్ అయితే ఫిట్ అంతా ఓకే అనిపించింది. తర్వాత కొన్ని టీ షర్ట్స్ కూడా ట్రై చేశాను. టీ షర్ట్స్ అండ్ జీన్స్ కూడా ట్రై చేశాను. నాకైతే ఈ టీ షర్ట్ బ్లూ కంటే వైట్ మీదనే కొంచెం లుక్ మంచిగా అనిపించింది. తర్వాత కార్డ్ సెట్స్ నచ్చిందన్నాను కదా! వైట్ కార్డ్ సెట్ అది కూడా ట్రై చేశాను. ఈ కార్డ్ సెట్స్ నేను ఆఫీస్ వేర్‌కి కూడా యూజ్ చేయొచ్చు అనుకోని తీసుకున్నాను. బోత్ ఆఫీస్ అండ్ వెకేషన్‌కి 2 వేస్‌లో యూజ్ అవుతుందని తీసుకున్నాను. తర్వాత అగైన్ మళ్ళీ కొంచెం కలెక్షన్ ఏమైనా న్యూ కలెక్షన్ ఉందేమో చూసాను. ఈ పార్టీ వేర్ డ్రెసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. కానీ ఇప్పుడు వెకేషన్‌కి నీడ్ లేదు కాబట్టి నేనైతే తీసుకోవట్లేదు. అరౌండ్ ఈ పార్టీ డ్రెసెస్ 16,000-1500 రేంజ్‌లో ఉన్నాయి. తర్వాత షాపింగ్‌లో టైం తెలియలేదు. కాబట్టి ఆకలైతే ఫుల్ అనిపించింది. అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఒక డిష్ ఆర్డర్ చేశాము. అది అస్సలు బాలేదు. అది క్యాన్సిల్ చేసి నెక్స్ట్ డిష్ ఆర్డర్ చేశాము. అదైతే ఓకే. ఓకే అనిపించింది. కాంప్రమైజ్ అవ్వాల్సిందేదే కదండీ! ఎళ్ళిన చోట ఫుడ్ బాలేదు అంటే కాంప్రమైజ్ అయ్యేసి ఫుడ్ తినేసి కొంచెం ట్రిప్ గురించి కొంచెం డిస్కషన్ అయితే చేశాము. అంటే ఎలా వెళ్ళాలి? ఫస్ట్ ఏవేవి విజిట్ చేయాలి అని చెప్పి కొంచెం అంటే లీవ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి. నాకైతే లీవ్స్ ఆల్రెడీ నేను 1 మంత్ ముందే లీవ్ తీసేసుకున్నాను. నా లీవ్స్ గురించయితే నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. ఆల్రెడీ నాకు లీవ్ గూడా శాంక్షన్ అయిపోయింది. తర్వాత మేము ఏ వెకేషన్‌కి వెళ్తున్నామో గెస్ చేయండి. అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఫేమస్ అనమాట. మీరు గెస్ చేసి కామెంట్‌లో చెప్పండి. మేము ఏ ప్లేస్‌కి వెళ్తున్నాం వెకేషన్‌కి అని చెప్పి. ఇక్కడైతే కంటిన్యూగా ఒకే డిస్కషన్ నడిచింది. ట్రిప్‌కి ఎలా వెళ్ళాలి? ఫస్ట్ ఏ ఏ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలి అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను ఆ ప్లేస్‌కి. కాబట్టి నాకు కొత్త. అంటే మా బ్రదర్ ఆల్రెడీ విజిట్ చేశారు. కాబట్టి తనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట ఆ ప్లేస్ గురించి. అందుకనే తను నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? అని చెప్పి. మేము వెళ్ళే ప్లేసెస్‌లో బీచెస్ గూడా చాలా ఫేమస్. అందుకే అక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఫేమస్ అయ్యాయి అనుకుంటాను. నేనైతే ఇంకొక పాయింట్ మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఆ రెస్టారెంట్‌లో ఫుడ్ అయితే నాకైతే నచ్చలేదు. అండ్ స్టాఫ్ బిహేవియర్ కూడా నాకస్సలు నచ్చలేదిక్కడ. మరి మేము ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ ఎలా ఉందంటే ఆయిల్‌లో స్నానం చేసి చిల్లీ పౌడర్‌తో మేకప్ వేసుకొనొచ్చినలాగా ఉంది. నేనిక్కడైతే ఫుడ్ పిక్స్ అండ్ బిల్ కూడా యాడ్ చేస్తాను. మీరైతే చూసేయండి. Please do subscribe our channel. See you in our next video. Bye.